ఈ సంవత్సరం వర్షాలు బాగా తక్కువగా ఉండేలా ఉన్నాయి. అన్ని చోట్ల కూడా జలం అడుగంటిపోయి పైప్స్కి నూతులకి కూడా అందకుండా ఉంది అంటున్నారు కదా. వర్షం కూడా అలాగ ఉంది, మనం చూస్తున్నాం కదా. కాబట్టి అందరికీ తెలిసిన విషయమే, ఇంకుడు గుంటలు మనం మన ఇంటి దగ్గర ప్రతి వాళ్ళం కూడా ఇంకుడు గుంటలు కనీసం ఒక అడుగు లోతు ఇంకుడు గుంట తవ్వుదాం. మన వాడకం నీళ్ళు అన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేద్దాం. వర్షపు నీళ్ళు కాదు, వర్షం ఎలాగ వెళ్తాయి. వర్షపు నీళ్ళు కూడా ఇంకట్లేదు కదా, ఇప్పుడు అన్ని చోట్ల సిమెంట్ రోడ్లు. వర్షపు నీళ్ళు కూడా భూమిలో ఇంకట్లేదు, ఎండిపోతుంది కదా. కాబట్టి మన వాడకం నీళ్ళు, ఇంట్లో వాడే నీళ్ళు డ్రైన్ ద్వారా అలాగా మన ఇంట్లోంచి ఒక ఇంకుడు గుంటలో పోయేలాగా అందరం కూడా ప్రయత్నం చేద్దాం. అది ఏ పక్కనైనా సరే, టెంపరీగా 1 నెల 2 నెలలు అంతే కదా. ఈ నెల 2 నెలలు మనం ఇంకుడు గుంటలోకి నీళ్ళు వెళ్ళిపోయేలా చేస్తాం, అందరం చేస్తాం కదా. కాబట్టి అందుతుంది, ఆ జలకి ఇది అందుకుని నీరు పైకి వచ్చేలాగా జరుగుతుంది కదా. కాబట్టి అందరం కూడా ఈ ప్రయత్నం చేద్దాం. ఆ పక్కన ఈ పక్కన అని కాకుండా ఎక్కడ వీలుంటే అక్కడ, టెంపరీ కదా ఇది, 1 నెల 2 నెలలు, తర్వాత మళ్ళీ కప్పెట్టేస్తాం, తర్వాత దాని అవసరం ఉండదు. కాబట్టి ఏదో పక్కన ఎక్కడ వీలైతే అక్కడ ఇంకుడు గుంట అందరం కూడా త్రవ్వి వాడకం నీళ్ళు దాంట్లో వెళ్ళిపోయేలాగా చేద్దాం. జై శ్రీరామ్.